కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. మనం విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళం, కళాశాలల్లో చదువుకున్న వాళ్ళం. గత 75 ఏళ్లుగా యూజీసీ అనే మాట నిరంతరంగా వింటూనే ఉన్నాం. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యారంగ అభివృద్ధికి అది ఎంతో తోడ్పడినటువంటి సంస్థ. యూనివర్సిటీల గుర్తింపు, కళాశాలల గుర్తింపు, డిగ్రీల గుర్తింపు ఇదంతా కూడా యూజీసీ ద్వారానే జరుగుతుంది. అలాగే యూజీసీతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏఐసిటిఈ అంటాం. ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వటం అది ఏఐసిటిఈ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకో సంస్థ ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అంటే ఉపాధ్యాయ విద్యకు సంబంధించి బీఈడి, డిఈడి, ఆ కళాశాలల గుర్తింపు, వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ కూడా ఎన్సిటి తయారు చేస్తూ ఉంటుంది. ఈ సంస్థలన్నిటి పేర్లు మనం వింటా ఉన్నాం. ఈరోజు ఈ వీడియో చేయటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, భవిష్యత్తులో యూజీసీ ఉండదా, భవిష్యత్తులో ఏఐసిటి ఉండదా, భవిష్యత్తులో ఎన్సిటిఈ ఉండదు అని జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. కారణం ఏంటంటే భారత ప్రభుత్వం రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్, ఇక్కడ శిక్ష అంటే ఎడ్యుకేషనల్, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అని బిల్లు ప్రవేశపెట్టబోతా ఉంది. ఆ బిల్లు ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పురంధేశ్వర్ గారు. ఆ బిల్లు ఇప్పుడు అక్కడ ఉంది. ఆ బిల్లుని రేపు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఎజెండాలో కూడా చేర్చింది. ఇది గనక వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు గనక చట్టమైనట్లయితే యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇవన్నీ రద్దయిపోయి కేవలం వికసిత్ భారత్ అధిష్టాన్ బిల్లు ప్రకారం ఒక హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ మాత్రమే ఏర్పడటానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్, అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్ కానీ మేఘాలయ కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా అభ్యంతరాలు తెలియచేసింది. ఈ బిల్లు ఉన్నత విద్య కేంద్రీకరణకు దారితీస్తుందని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అలాగే కొన్ని యూనివర్సిటీలు కూడా, ఉదాహరణకి బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా తన యొక్క నోట్లో ఈ రకమైనటువంటి బిల్లు విద్యారంగం కేంద్రీకరణకు దారితీస్తుంది, మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ఈ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది. యూజీసీ లాంటి సంస్థలు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్య కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ తెలియజేస్తూ, కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా దాన్ని ప్రోత్సహించండి అని కోరుతున్నాను.